హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ పీస్ న్యూ డైరీస్. ఇంకో బ్యూటిఫుల్ వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసిన. సో ఇది అయోధ్యలో రామ్ ప్రతిష్ఠ అయ్యే ముందు రోజు, సో 21st రోజు అనమాట. సో ఆ రోజు ఈవినింగ్ కొంచెం మా ఆయనతో అలా షాపింగ్ చేసుకున్నాక మమ్మీతో ఒక షాప్కి వెళ్ళిన అనమాట. సో నవనీత్ సిల్వర్ షాప్కి వచ్చేసినాం. ఇది మన మోండా మార్కెట్లోనే ఉందన్నమాట. సో మమ్మీ ఆల్రెడీ ఇక్కడ 2-3 టైమ్స్ వచ్చి మమ్మీకి చాలా బాగా అనిపించి కలెక్షన్ మళ్ళీ ఇక్కడికి వచ్చినాం. అండ్ ఈ పేజ్ కూడా మేము ఇన్స్టాగ్రామ్లోనే చూసినాం అనమాట. మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ మంచిగా అన్ని ప్రైజెస్ కూడా హోల్సేల్ ప్రైస్లో దొరికిపోతాయి. అండ్ కలెక్షన్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఒక్క ఐటెం చూస్తే ఇంకా వేరే వేరే ఐటమ్స్ చూడాలనిపిస్తూనే ఉంటుంది, అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కలెక్షన్స్. మేమైతే రామ్ దర్బార్ చూడడానికి వచ్చినాం. మమ్మీ రామనవమికి తీసుకుందాం అనుకుంది, కానీ ఇంకా అయోధ్యలోనే రామ్ ప్రతిష్ఠ అవుతుంది కదా, వై నాట్ ఇంకా ఈరోజే తీసుకుందాం, గుర్తుండిపోతుంది మనకి అని చెప్పేసి ఇక ఇద్దరం కలిసి వచ్చినాము. సో ఇక్కడ రామ్ దర్బార్లో సైజెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో మనకు కావాల్సిన సైజ్ మనం చూస్ చేసుకోవచ్చు. నాకైతే వేరే కలెక్షన్ కూడా చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇప్పుడైతే మీకు సైజెస్ చూపిస్తాను. ఒక్కొక్క డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి. సో మమ్మీ పూజ రూమ్లో ఏదైతే ఎక్కువ వేరే విగ్రహాలు ఏ సైజులో ఉన్నాయో అదే సైజులో తీసుకుంటుంది అనమాట. సో అతనైతే ఇంకా డిఫరెంట్ సైజెస్ కూడా ఉన్నాయని చెప్పి చూపిస్తుండు. మాకైతే ఇంత మంచిగా అనిపించిందో ఫినిషింగ్ కానివ్వండి, లైక్ అంటాం కదా ఒక విగ్రహం చూసినప్పుడు ఆ విగ్రహంలో కళ కానివ్వండి, దే వర్ సో నైస్. అంత మంచిగా అనిపించినాయి నాకైతే. నేను ఇంకా మొత్తం షాప్ కూడా ఒక లుక్ వేసుకున్నాను అనమాట. ఇందులో ఇవే కాదు, డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఆల్సో వాల్ క్లాక్స్ కూడా ఉన్నాయి, అది కూడా సిల్వర్లో. దే వర్ సో బ్యూటిఫుల్. మీరు కూడా ఒకసారి విజిట్ అవ్వచ్చు, లేదంటే వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఒకసారి చెక్ చేయవచ్చు. ఇంకా డైలీ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి అన్నమాట వీళ్ళ దగ్గర. వెంకటేశ్వర స్వామి విగ్రహం చూడండి, ఓ మై గాడ్, దే వర్ సో అంటే సో నైస్. నాకు చాలా మంచిగా అనిపించింది. మేమైతే ఈ విగ్రహం చూస్ చేసుకున్నాం అనమాట. ఆల్మోస్ట్ బిల్లింగ్ కూడా మమ్మీ చేయించేస్తుంది. ఈ సైజ్ విగ్రహం చూస్ చేసుకున్నాము. నేను మళ్ళీ దగ్గర నుంచి కూడా మీకు చూపిస్తాను. ఈ సైజ్ తీసుకున్నాము. ఎంత బాగుంది కదా, క్యూట్గా ఉండే మంచిగా. అండ్ ఇక మేము వెళ్ళేసరికి అన్నయ్య మాత్రం ఇంటి బయట ఏదో చేయిస్తుండు. అది నెక్స్ట్ ఇప్పుడు ముందు వచ్చే వీడియోలో తెలిసిపోతుంది మీకు. ఇక ఇదన్నమాట ఈరోజు 21st రోజు. ఇంకా నెక్స్ట్ డే ఇంకా యాజ్ యూజువల్ అన్ని ప్రిపరేషన్స్ ఉంటాయి. అంతా రెడీ చేసుకుంటున్నాను. ఆఫీస్ కూడా ఉంది, సో జల్దీ అయితే రెడీ అయిపోవాలి. సో జై శ్రీరామ్ కాబట్టి ఆరెంజ్ కలర్ అవుట్ఫిట్ అయితే వేసుకున్నా. సో ఇంకా చూద్దాం వ్లాగ్ అంతా ఎట్లా వెళ్తుందో. అండ్ ఎస్, ఇక మార్నింగ్ లేచి జల్దీ రెడీ అయిపోయి దేవుడి దగ్గర అయితే అంతా క్లీన్ చేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాను. ప్రసాదాలు అయితే నేను 5 టైప్స్ చేశాను. ఒకటి కేసరి, వడపప్పు, బెల్లం పానకం, పులిహోర, దద్దోజనం. ఇంకా మేమిద్దరం, నేను మా ఆయన రెడీ అయిపోయి ఇంట్లో అయితే పూజ చేసుకుంటున్నాము. మళ్ళీ ఇద్దరికి ఆఫీసెస్ కూడా ఉన్నాయి, మాకు హాఫ్ డేస్ కూడా అప్రూవ్ చేయలేదు. సో ఇంకా ఫటాఫట్ రెడీ అయిపోయి వెళ్ళిపోవాలని చెప్పేసి మొత్తం పూజ అయితే ఖతం చేసేసుకుంటున్నాం. మంచిగా, చాలా మంచిగా అనిపించింది పూజ చేసినప్పుడు నాకు. ఐ వాజ్ సో హ్యాపీ. ఇంకా మైండ్లో అదే నడుస్తుంది, జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్, ఇదే నడుస్తుంది అనమాట. నా పూజ రూమ్ చిన్నది కాబట్టి నేను సింపుల్గా ఇలాగే చేసుకున్నాను. అండ్ ఇంకా ఆఫీస్ లీవ్ ఉంటే మాత్రం ఇంకా మంచిగా చేసుకునేదాన్ని. నాకు ఇంకా మంచిగా అనిపించింది పూజ చేసుకొని అక్షంతలు కలుపుకొని వేసుకున్నాక. ఐ ఫెల్ట్ సో నైస్. ప్రసాదాలు కూడా కొంచెం జల్దీ చేసేసిన ఈసారి మంచిగా. లైక్ ఎర్లీగా లేస్తే అదొక అడ్వాంటేజ్, అన్ని టైంకి అయిపోతాయి, హ్యాపీగా అన్ని చేసుకోవచ్చు. పూజ అయితే సక్సెస్ఫుల్లీ అయిపోయింది. ఇంకా మా ఆయన అయితే ఆఫీస్కి స్టార్ట్ అయిపోయిండు. నేను కూడా ఇంక ఇప్పుడు స్టార్ట్ అయిపోతా ఆఫీస్కి. అండ్ ఇక ఏదన్నా ఈవెంట్ ఉంటే మా మమ్మీ వాళ్ళు నార్మల్గా చేస్తారా, అన్నీ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎంత బాగా చేస్తున్నారు. నేనైతే ఎక్స్పెక్టే చేయలేదు. ఇంటి బయట ముగ్గులా వేస్తున్నారనమాట. కంప్లీట్ తర్వాత లుక్ అయితే ఇలా ఉందన్నమాట ముగ్గుది. చాలా అంటే చాలా మంచిగా వచ్చింది. అండ్ రివీలింగ్ దిస్ హియర్, సో అన్నయ్య ఇది చేయించాడనమాట. లైక్ ఇంటికి జై శ్రీరామ్ అని చెప్పి రాపిచ్చిండు. దిస్ వాజ్ ఆఫ్ టేకింగ్ అని చెప్పాలా, అంత బాగుండే ఇంటి బయట ఇది. ఇక మమ్మీ వాళ్ళు కూడా ఇంట్లో ఇంకా పూజకు అంతా రెడీ చేసుకొని పూజ చేసుకోవడము.
ఇంకా అందరికీ ఆఫీసెస్, చెల్లికి ఆఫీస్, అన్నయ్యకి ఆఫీస్, అందరు కూడా ఈసారి ఎర్లీగా లేచి అక్కడ ప్రతిష్ట చేసే లోపు ఇక్కడ ఇంట్లో పూజ చేసుకోవాలని చెప్పి అందరు ఫాస్ట్గానే చేసిండ్రు. ఇక్కడ మా ఇంట్లో స్పెషల్ అయితే గారెలు, మమ్మీ వాళ్ళ ఇంట్లో పూలలు, సొజ్జ పూలలు. నేను మిస్ అయిన సొజ్జ పూలలు, యాక్చువల్గా సొజ్జ పూలలు కూడా చాలా బాగుంటాయి. అండ్ అదే విగ్రహం పెట్టి మమ్మీ పూజ చేస్తుంది. ఎంత బాగుంటుంది కదా విగ్రహం అయితే, సో నైస్. జై శ్రీరామ్. చాలా అంటే చాలా మంచిగా అయింది మా ఇంట్లో కానీ పూజ, మమ్మీ వాళ్ళ ఇంట్లో కానీ పూజ. ఇట్ వాజ్ వెరీ నైస్. ఇక అక్షంతలు అందరి ఇంటికి చేరినాయి అనుకుంటున్నా. మీరందరూ కూడా చాలా మంచిగా చేసుకుంటారు అనుకుంటున్నా పూజని. ఈసారి పూజ కూడా చాలా తొందరగానే అయిపోయింది అనమాట. బికాస్ టీవీలో లైవ్ నడుస్తుంది కాబట్టి అక్కడ కరెక్ట్గా ప్రతిష్ఠించే టైంకి పూజ అయిపోవాలని చెప్పేసి లేట్ అవ్వకుండా అయితే పూజలు అయితే కంప్లీట్గా అయిపోయినాయి. ఇంకా నేనైతే స్టార్ట్ అయిపోతున్నా ఆఫీస్కి. రోడ్స్ మీద కూడా ఫుల్ డెకరేషన్, టెంపుల్స్లో ఫుల్ హడావిడి, చాలా మంచిగా ఉండే అనమాట. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. ఆ ఫ్లాగ్స్ కానివ్వండి, అండ్ చాలా మంది కూడా కొన్నిసార్లు మనం బిజీగా ఉన్నా ఇవన్నీ చేసుకోలేము అనిపిస్తుంది, కానీ వీ హ్యావ్ టు మేక్ టైమ్ ఫర్ దిస్. ఇక నేను ఆఫీస్కి రీచ్ అయిపోయి అలా ఇంకా ఆఫీస్లో మన జై శ్రీరామ్ జెండా దొరికితే అలా ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ తీసుకున్నాను అనమాట. చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఈ ఆఫీస్కి లీవ్ అంటే ఇంకా బాగుంటుంది. దద్దోజనం, పులిహోర, మల్లిక పప్పు తెచ్చింది, సాల్నా రసం తెచ్చింది. సో ఇక ఈరోజు కూడా ఆఫీస్కి వచ్చి ఇట్లా కష్టాలు పడుతున్నాం. ఇంట్లోనే అంతా పూజ అంతా అయిపోయింది. ప్రస్తుతం లంచ్ అయితే చేస్తున్నాం. ఈ బోల్ రే జై శ్రీరామ్ బోల్ सकता जय श्री राम, राम आ गए. జై శ్రీరామ్. ఇక ఇంట్లో అయితే ఈ హడావిడి నడుస్తుంది మంచిగా. చాలా మంచిగా జరుపుకున్నాను అనమాట అమ్మ వాళ్ళు. నాకు లీవ్ ఇచ్చుంటే బాగుంటుండే అనిపించింది. చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారు. అండ్ ఇట్ ఈస్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ కదా మనందరికీ కూడా. అయోధ్యలో రాముడిని ప్రతిష్ఠిస్తుండ్రు అంటే ఇట్ వాజ్ సో 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 నైస్. అండ్ ఇంకా బిల్డింగ్ మీద జెండా పెట్టడము ఇవన్నీ ఇంకా యాజ్ యూజువల్గా మమ్మీ వాళ్ళు జరుపుకుంటూ ఉంటుండే. ఇక నాకు వీడియో కాల్స్ చేస్తుండే, నేను వాళ్ళ దగ్గర లేకుండే కాబట్టి. సో గైస్, ఇంటికి హాఫ్ డే వెళ్ళిపోతున్నా ఆఫీస్ నుంచి. వేరే ప్లాన్స్ ఉన్నాయి, ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తా. సో ఇక ఇంటికైతే హాఫ్ డే వెళ్ళిపోతున్నా. సో అలా కొంచెం మంచిగా బయటకు కూడా వెళ్ళాలి అని చెప్పేసి కొంచెం ఇక మేము అలా ప్లాన్ చేసుకున్నాము. సో ఇప్పుడైతే మెట్రో దగ్గర ఉన్నా. మెట్రో నుంచి ఇంటికి స్టార్ట్ అయిపోగానే ఇంకా నేను మా ఆయన ఇంటికి రీచ్ అవ్వగానే ముందుగా అయితే 5 దీపాలు పెట్టమన్నారు కదా ఇంటి ముందు, లైక్ సెలబ్రేట్ దివాలి అన్నట్టు. సో మేము 5 దీపాలు ఇంటి ముందు పెట్టేసుకున్నాము. అండ్ తర్వాత మమ్మీ వాళ్ళు కూడా సేమ్ ఇదే విధంగా ఇంటి బయట దీపాలు పెట్టుకున్నారు. అండ్ నెక్స్ట్ ఇంకా అన్నయ్య చిన్న ప్లాన్ వేసిండనమాట, ఇక బయటికి వెళ్దాము అని చెప్పేసి. సో మాతో పాటు మా కిరణ్ మామ అండ్ ఈశ్వరమ్మ కూడా జాయిన్ అవుతారన్నారు. సో లెట్స్ సీ ఇంకా అన్నయ్య ఎక్కడికి తీసుకెళ్తున్నాడు. యాక్చువల్లీ అయితే ఐడియా లేదు ఎక్కడికి వెళ్తున్నాం అనేది. రెడీ అయిపోండి, జల్దీ వెళ్ళిపోవాలి అని చెప్పేసి అన్నాడు. సో సరే ఇంకా మేము కూడా జల్దీ రెడీ అయిపోయినాము. నాకైతే మా మమ్మీ వాళ్ళ ముగ్గు చాలా మంచిగా అనిపించింది. ఐ నో ఇట్ వాజ్ సో మచ్ ఆఫ్ ఎఫర్ట్స్. మా మమ్మీవి మా చెల్లవి ఎఫర్ట్స్ కనిపిస్తున్నాయి ఇందులో. ఇట్ వాజ్ సో 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 నైస్. ఇంకా మమ్మీ వాళ్ళది ఇక్కడ అయిపోయాక మేమైతే ఇంకా రెడీ అయిపోయి అందరం స్టార్ట్ అయిపోయినాము. వెళ్ళే వరకు కూడా తెలియదు అన్నయ్య ఇక్కడికి తీసుకెళ్తుండ అని చెప్పి, కానీ మస్తు ఎక్సైట్ అయినాము. ఇట్ వాజ్ మంచిగా అనిపించింది. ఈ రోజు ఇంకా ఇక్కడికి తీసుకొచ్చిండు అంటే మంచిగా ఉండే. అండ్ ఇక్కడ మా ఈశ్వరమ్మని కలిసేసినాము. సో షీ ఈజ్ మై అమ్మమ్మ సిస్టర్ అనమాట. ఇక వచ్చే వరకు కూడా తెలియదు. తర్వాత అన్నయ్య అన్నాడు అక్కడ రాముడి ప్రతిష్ఠ అయింది కదా, సరే అక్కడికి ఎలాగో వెళ్ళలేదు, ఎలాగో మనం మార్నింగ్ అయితే టెంపుల్కి వెళ్ళొచ్చినాం కదా, మిమ్మల్ని ఇక్కడికి హనుమాన్ సినిమా చూపించడానికి తీసుకొచ్చిన. రివ్యూ చాలా బాగుంది, మీకు మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి. ఐ థింక్ ఈ రోజు అయితే అన్ని ముందుగానే జరిగిపోయినాయి. మా లైఫ్లో ఫస్ట్ టైం మూవీకి హాఫ్ అన్ అవర్ ముందు వచ్చి థియేటర్లో ఉన్నాము. ఇది హిస్టరీలో ఎప్పుడు జరగలే, మా హిస్టరీలో అయితే. హాయ్ మామా.
హాయ్ చిల్కకు పెట్టేదా? ఏం పెడతారు మామ ఇది చిల్కకి? చిన్న ఏం పెడతాం? రామచిలుకల ఇది చిన్న చిలుకది. ఇలా క్యాండిల్ పెడతారు. ఈ క్యాండిల్ సెట్ మామ. నువ్వు ఇంకేమైనా ఉన్నాయి మామ స్పెషల్గా చూపించడానికి? ఇవన్నీ డిజైన్ ఇక విండో షాపింగ్ అలా అయిపోయింది. ఇంకా మూవీ టైం అవుతుందని చెప్పి జల్దీ మేమైతే లోపలికి వెళ్ళిపోయినాము. మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండే. మూవీ అంతా ఒక ఎత్తుంటే లాస్ట్ 20 minutes అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. గూస్ బాంబ్స్ వచ్చేస్తాయి మనకి. అండ్ మా అన్నయ్య ఇచ్చే సర్ప్రైజ్ ఎప్పుడు కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. లాస్ట్ టైం తార్ కొన్నప్పుడు ఇలాగే సర్ప్రైజ్ చేసిండు, అదైతే నెక్స్ట్ లెవెల్లో ఉండే. అండ్ ఈసారి ఇంకా ఈ రోజు ఇలా ఈ డివోషనల్ మూవీ చూపించిండు, చాలా మంచిగా అనిపించింది. అండ్ గైజ్ ఐ హోప్ యూ ఆల్ లవ్ దిస్ వీడియో. అండ్ అందరం కూడా మంచి ప్రౌడ్ మూమెంట్లో ఉండాలా, ఇంత మంచిగా ఉందని చెప్పి. అండ్ నాకు తెలిసి ఇంకా అందరూ కూడా మెల్లమెల్లగా టైం తీసుకొని ఒక్కసారి అయోధ్యని విజిట్ అయ్యి రావాలి అని కోరుకుంటున్నాను వెరీ సూన్. అండ్ ఇంకా వీడియో నచ్చింటే మాత్రం ఒక లైక్ వేసుకోండి, షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఆర్పీ శ్రీను డైరీస్. గైజ్ లవ్ యూ ఆల్ అండ్ జై శ్రీరామ్.